గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు, ఇదే చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది. కర్కాటక రాశి వారికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఏ గ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఏ గ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయో తెలుసుకుందాం. కర్కాటక రాశికి సింహరాశి ధనస్థానం అవుతుంది. సింహరాశి యొక్క అధిపతి రవి అంటే సూర్యుడుని మనం ప్రసన్నం చేసుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గి ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరు అంటే దశమస్థానం మేషరాశి అవుతుంది. మేషానికి అధిపతి కుజుడు. ఈ కుజుడిని సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకి ధన ఆదాయం అధికమయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తులు చేసుకోవడం వల్ల కూడా మనకి ఆర్థికంగా ఆనందంగా ఉంటాం. వీళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తులు ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అంటే గవర్నమెంట్లో చేసే ఉద్యోగాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. అంటే చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు కదా, మేము ఏ రకమైన వృత్తి చేస్తే మాకు ఆర్థికంగా బాగుంటుంది అని. అట్లాగా వీళ్ళు సూర్యుడికి సంబంధించిన వృత్తుల్ని లేదా కుజుడికి సంబంధించిన వృత్తుల్ని ఎంచుకోవాలి. అవి ఏంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం సామాన్యమైన విషయం కాదు అంటారు. అంటే మనకి జాతక చక్రంలో రవి బలంగా ఉంటే మనకు అప్రయత్నంగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసే అవకాశం ఉంటుంది. రవి బలంగా ఉన్నాడో లేదో కూడా చూసుకోండి. రవి బలంగా ఉంటే ఆ పని చేసుకోండి, గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళండి. లేదా ఏదైనా ఆఫీసులో బాస్ హోదాలో అంటే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉద్యోగానికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆఫీసర్స్గా మన కింద ఒక 100 మంది 200 మంది పనిచేసే స్థాయిలో ఉంటాం. అలా ఉన్న వాళ్ళకి కూడా అధికంగా బాగానే ఉంటుంది. మిలిటరీలో ట్రై చేయండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో, లేదా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో, ఇది కూడా వీళ్ళకి కలిసి వచ్చే ఉద్యోగాలు. ఇంకా చూడాలి అంటే గవర్నమెంట్కి సాఫ్ట్వేర్ అందిస్తూ ఉంటారు కొంతమంది ఇంజనీర్లు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లోనే ఒక వింగ్ అనమాట. వాళ్ళు గవర్నమెంట్లో డైరెక్ట్గా ప్రత్యక్షంగా పనిచేయకపోయినా పరోక్షంగా గవర్నమెంట్కి సాఫ్ట్వేర్ని అందిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రొఫెషన్స్ ఎంచుకున్నా కూడా మీకు ఫైనాన్షియల్గా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మేము ఇలాంటి ప్రొఫెషన్స్లో లేము, అలాంటి ప్రొఫెషన్స్కి వెళ్ళలేము, మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే రోజు సూర్య నమస్కారాలు చేయండి. అంటే ఉదయాన్నే లేవగానే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. మేము సూర్య నమస్కారాలు చేయలేము, మా ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు రవికి అర్ఘ్యం వదిలిపెట్టండి. రవికి అర్ఘ్యం వదిలిపెట్టడం అంటే ఒక రాగి చెంబులో కాసి నీళ్లు పోసి ఒక ఎర్ర పువ్వు వేసి రవికి అర్ఘ్యం ఇస్తున్నట్టుగా భావించి మంత్రం ఏమీ రాకపోయినా కూడా రవికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ అర్ఘ్యం ఇవ్వడం వల్ల కూడా మీకు ధనాధిపతి బలోపేతం అయ్యి ధన ఆదాయం అధికంగా ఉంటుంది. నెక్స్ట్, ప్రతి ఆదివారంలో నాన్ వెజ్ తినడం మానేయండి. అంటే మాంసాహారం భుజించేవాళ్ళు ఆదివారం రోజు తినడం మానేయండి. తినడం మానేసి ఆదిత్య హృదయం వినండి ఒక్కసారి. అంటే చదవడం వస్తే చాలా మంచిది, చదవండి. చదవడం రాని వాళ్ళు ఉంటారు కదా, కనీసం ఒకసారి ఆదిత్య హృదయం వినే ప్రయత్నం చేయండి. తలస్నానం చేయండి. ఆదివారం లేచి తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం వినండి. ఇలా వినడం వల్ల కూడా మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళకి మంచి రెమెడీ, ఆర్థికంతో పాటు ఆరోగ్యకరంగా కూడా
రావాలి అంటే, పైకి రావాలి, ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే రవికి గోధుమలును జిల్లేడాకులు వేసి దీపం పెడతారు. ఆ దీపం పెట్టే ప్రయత్నం చేయండి. అంటే రవికి ఎదురకుండా సూర్యోదయ సమయంలో రవి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ శుభ్రం చేసుకొని 6 గుప్పిళ్ళ గోధుమలు వేసుకొని 6 జిల్లేడాకులు పెట్టి దాని మీద ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇది అసలు మీకు ఉన్న సకల సమస్యలకి ఇది పరిష్కారం ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధ తగ్గుతుంది, బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి. ఈ ఒక్క దీప విధానాన్ని పాటించండి. ఇది పాటించాలన్నా కూడా ఆదివారం మాంసాహారం భుజించే వాళ్ళు మాంసాహారం మానేసి మాత్రమే చేయాలి. తలస్నానం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి. ఈ పని చేయాలంటే చేసి మాంసాహారం ఏమి తినకుండా నిష్టతో చేయండి. ఇది 6 వారాలు చేసేసరికి మీకు ఆర్థికంగా చాలా బలోపేతంగా అవుతారు.